తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రదేశం గురించి మీకు తెలుసా? వైపు పచ్చని చెట్లు, చిన్న చిన్న జలపాతాలు చాలా అందంగా కనిపిస్తాయి. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి దర్శనం చాలా ఆహ్లాదకరంగా మంచి అనుభూతిని ఇస్తుంది. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారండి. నిన్న సండే కావడంతో మేము తలకోనకైతే వచ్చాము. మా ఈ చిన్న ప్రయాణంలో మాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి. తలకోనలో ఏముంది, ఏమేమి మనం చూడొచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. లేటెస్ట్ అప్డేట్లో సిద్ధేశ్వర స్వామివారి ఆలయం ఎలా ఉంది, అలాగే అన్నదాన కార్యక్రమం ఎలా జరుగుతోంది ఈ వీడియోలో చూద్దాం. తిరుపతి పరిసరాల్లో ఫ్యామిలీతో కానీ లేదా ఫ్రెండ్స్తో కానీ మంచి ప్రకృతిని ఆస్వాదించాలనుకున్నట్లయితే తలకోన ఒక మంచి ఆప్షన్. వచ్చే దారిలో ప్రకృతి అందాలను చూస్తుంటే సిటీ లైఫ్లో ఉండే ట్రాఫిక్ని కానీ టెన్షన్స్ కానీ ఒక్క క్షణం మర్చిపోవచ్చు. ముఖ్యంగా నేచర్ లవర్స్కి ఇలాంటి ప్రదేశాలు చాలా బాగా నచ్చుతాయి. సిద్ధేశ్వర స్వామి దర్శించుకుందామని వచ్చాం, కానీ ఇక్కడ టెంపుల్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది. 20 కోట్ల బడ్జెట్తో మళ్ళీ కొత్తగా తలకోన సిద్ధేశ్వర ఆలయం నిర్మించబోతున్నారు. టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి టెంపుల్ కోసం రావాలి అనుకున్న వాళ్ళు కొద్ది రోజులు ఆగితే బెటరు. నేచర్ కోసం, వాటర్ ఫాల్స్ కోసం రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చు. నీటి ప్రవాహం, చుట్టూ ఉన్న పచ్చదనం, కొండల మధ్య వీచే చల్లని గాలి, ఇవన్నీ కలిసి ఒక మంచి నేచర్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. పెద్ద పెద్ద జలపాతాలే కాకుండా ఇక్కడ అక్కడక్కడ కనిపించే చిన్న చిన్న నీటి ప్రవాహాలు కూడా చాలా అందంగా ఉంటాయి. ఒక్కసారి ఇక్కడికి వస్తే ఫోటోలు, వీడియోలు తీసుకోకుండా ఉండలేరు. ఈ ప్రకృతి అందాలలో శివుడి దర్శనం చేసుకోవడం ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. అందుకే మీరు కూడా తలకోనకు వచ్చినప్పుడు సమయం ఉంటే సిద్ధేశ్వర స్వామి దర్శనం చేసుకోకుండా మర్చిపోవద్దు. ఇక్కడ మనసుకు నచ్చే మరో విషయం అన్నదాన కార్యక్రమం. భక్తులకు భోజనం అందించడం అనేది మన సంస్కృతిలో ఎంతో గొప్ప సేవగా భావిస్తాం. మేము కూడా ఇక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆకలితో వచ్చిన వారికి ఆహారం అందించడం అది చిన్న విషయం కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు చెప్పిన మాట. ఇలాంటి సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొత్తానికి మా సండే ఇలా ప్రకృతితో, జలపాతాలతో, స్వామివారి దర్శనంతో, అన్నదానంతో చాలా అద్భుతంగా గడిచిపోయింది. కొన్ని ప్రయాణాలు మనకి చాలా మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మాకు పెళ్లి జరిగింది ఇదే కళ్యాణ మండపంలో 2017. సో అలా తలకోనకు వచ్చిన ప్రతిసారి నాకు ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతూ ఉంటుంది. తలకోనలో ముఖ్యంగా మనకి ఎన్నో చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ కానీ ఇక్కడ ఎన్నో మూవీ షూటింగ్స్ జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. నేను మా ఫ్యామిలీతో కలిపి అప్పుడప్పుడు సండే వీలు దొరికినప్పుడు అలా ట్రిప్స్కి వెళ్ళొస్తూ ఉంటాను. సో ఇప్పుడు తలకోన ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఇక్కడ కాటేజెస్ ఉంటాయండి. కాటేజెస్లో మనకి ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. ఇది ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించింది. సో ఇక్కడ వచ్చేసి మనకి రూమ్ కాస్ట్ 1500 నుంచి 2000 స్టార్టింగ్ అక్కడ నుంచి ఉంటుంది. ముందుగానే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఫుడ్ ప్రిపరేషన్స్ అంతా ముందుగా చెప్పినట్లు వాళ్ళే చేయిస్తారు. వాటర్ ఫాల్స్కి వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాచి అలాంటివి ఉంటాయి. ఆ బండల మీద జారుతూ ఉంటుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా వహించాలి. సో ఇది వరకు చాలామంది చనిపోయారు కూడా. జాగ్రత్త, చాలా ముఖ్యంగా జాగ్రత్త పాటించాలి. ఆనందంతో పాటు మంచి జ్ఞాపకాలని తీసుకెళ్ళాలి, కానీ ఒక టూర్ పర్పస్ మీద వచ్చినప్పుడు విషాదంగా వెళ్ళకూడదు. దయచేసి మీరు ఇది అర్థం చేసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. టెంపుల్ యొక్క మంచి పేరు ఇలాంటివి చాలా ముడిపడి ఉంటాయి. అలాంటివన్నీ చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి వాటి వల్ల. సో దయచేసి అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. మీరు కూడా తలకోనకి ఎప్పుడైనా వచ్చారా? వచ్చింటే మీ అనుభవం ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్, భక్తి, నేచర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనతో పాటు ప్రయాణం కొనసాగించండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ. బాయ్ బాయ్.